హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం చేసుకోలేని పరిస్థితిలోకి వెళ్ళారు జనాలు. కొంతమంది కొన్ని ఫేక్ న్యూస్ని సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. ఒకడు ఒక న్యూస్ని ఓ 10 మందికి పంపిస్తే ఆ 10 మంది ఇంకో 10 మందికి ఇంకో 10 మంది ఇంకో 10 మందికి అలా పంపించి ఒక అబద్ధాన్ని నిజం చేయడమో ఒక నిజాన్ని అబద్ధం చేయడమో జరుగుతూ ఉంటుంది సోషల్ మీడియాలో. అయితే అది నిజమా అబద్ధమా జనాలు మాత్రం తేల్చుకోలేకపోతున్నారు. సరే, దాన్ని క్రాస్ చెక్ చేద్దాం, ఆ వార్తలో వాస్తవం ఉందా లేదా అని చెప్పేసి జనాలు చూడాలిగా. లేదు, ఎవడో మనకు పంపించిన దాన్ని మనం కూడా 10 మందికి సర్క్యులేట్ చేసి ఆ అబద్ధాన్ని మనం నిజం చేసి పారేస్తున్నాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతుంది ఇదే. ఇప్పుడు అలాంటి ఒక వార్తే పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది, సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. సరే, ఆ వార్త సోషల్ మీడియాలో మాత్రమే చక్కర్లు కొడుతుంది అనుకుంటే పొరపాటు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఫాలో అవుతూ అబాస్ పాలైపోయింది. ఆ వార్త ఏంటంటే, ప్రభాస్ ఇండియన్ ఆర్మీకి 1000 కోట్ల రూపాయల డొనేషన్ ఇచ్చినట్లు, ఆ 1000 కోట్ల రూపాయలతో ఇండియన్ ఆర్మీ మొత్తానికి ఆయన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ని కొనబోతున్నాడు అనే విధంగా ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. వాస్తవానికి ఈ వార్త ఎవరు క్రియేట్ చేశారు, ఎవరు వడ్డించారో తెలియదు, కానీ సోషల్ మీడియాలో గత 2-3 రోజుల నుంచి పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇక ఆ వెంటనే సోషల్ మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. చూసారా, ప్రభాస్ 1000 కోట్ల రూపాయలు ఇవ్వగా మిగతా హీరోలకు ఏమైంది? కనీసం ఒక్కొక్క హీరో ఒక 10 కోట్లు 5 కోట్లు ఇచ్చినా కూడా ఇండియన్ ఆర్మీకి బాగా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఎవరికి వాడు ఇష్టానుసారంగా మాట్లాడుతూనే ఉన్నారు. అసలు నిజానికి ప్రభాస్ ఆస్తి ఎంత? ప్రభాస్ 1000 కోట్ల రూపాయలు డొనేట్ చేసేంత అవకాశం ఉందా, సీన్ ఉందా? ఒక్కసారి ఆలోచిస్తే ప్రభాస్ మొత్తం కెరియర్ చూస్తే గత సినిమాలు, బాహుబలికి ముందు సినిమాలు ఆయన 5 నుంచి 10-15 కోట్ల రూపాయలు తీసుకొని ఉంటాడేమో. బాహుబలి సినిమా తర్వాత అతని రేంజ్ పెరిగింది. అది కూడా బాహుబలి 2 వచ్చేసరికి. బాహుబలి 2కి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, అప్పటికే ఆ సినిమాకి ఒక 3-4 ఇయర్స్ ఆయన టైం కేటాయించాడు కాబట్టి ఆ ప్రొడ్యూసర్స్ పెద్ద ఎత్తున ఆయనకి రెమ్యునరేషన్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత వచ్చిన సినిమాలు సలార్ కానీ, ఆదిపురుషు కానీ, అలాగే కల్కి కానీ, ఈ సినిమాలకు ఆయన భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నాడు అనేది వాస్తవం. అయితే ఎంత తీసుకున్నా కూడా ప్రభాస్ ఆస్తి 1000 కోట్లు అయితే ఉండదు. మరి 1000 కోట్ల రూపాయలు ఉండని ప్రభాస్ 1000 కోట్ల రూపాయలు ఇండియన్ ఆర్మీకి డొనేషన్ ఇచ్చాడు, వాటితో ఇండియన్ ఆర్మీకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కొనబోతున్నాడనే వార్త ఎంత విచిత్రంగా ఉందో నాకైతే. నేను ముందు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది జర్నలిస్ట్ మిత్రులను అడిగాను, సినిమా జర్నలిస్ట్ మిత్రులను అడిగాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇది కాదు, ఇది ఫేక్ న్యూస్, ఎవరో ప్రచారం చేస్తున్నారు కావాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ తర్వాత అడిగిందే ప్రభాస్ పిఆర్ టీంతో మాట్లాడితే వాళ్ళు లేదండి, అది నిజం కాదు, అది పచ్చి అబద్ధం అని చెప్పారు. మరి ఇలాంటి పచ్చి అబద్ధాలని సరే సోషల్ మీడియాలో ఎవడో ఒకడు ప్రచారం చేస్తున్నాడు అనుకుందాం. ముఖ్యంగా ఆ ప్రచారం ఏమైపోతుందంటే, ఫ్యాన్స్ ఉంటారు, చూసారా మా ప్రభాస్ 1000 కోట్లు ఇస్తున్నాడని ఆ ఫ్యాన్స్ సర్క్యులేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఫ్యాన్ పేజీలో పెడతారు, అలాగే వివిధ గ్రూప్స్లోకి పంపిస్తారు. దాన్ని మామూలు కాదు, చాలా చాలా దారుణంగా దాన్ని సర్క్యులేట్ చేసి పారేస్తారు, వైరల్ చేస్తారు, ట్రెండ్ చేసేస్తారు. ఇక దీన్ని చూసి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా గుడ్డిగా ఫాలో అయిపోతుంది. నిజమేమేమో. వాస్తవానికి మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ప్రభాస్ పిఆర్ టీంతో కూడా పరిచయాలు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకున్న బ్రాండ్ అలాంటిది కాబట్టి. మరి వాళ్ళైనా కనుక్కోవాలి కదా. కనీసం ఆ ఛానల్కి సంబంధించినటువంటి సినిమా జర్నలిస్టులు ఉంటారు, మరి వాళ్ళని అడగాలి కదా, వాళ్ళ ద్వారా నన్ను క్రాస్ చెక్ చేసుకోవాలిగా. ఉండదు, గుడ్డిగా వేసేస్తూ ఉంటారు. నిజంగానే వాటికి సంబంధించినటువంటి వార్తలు వీళ్ళ దగ్గరకు వచ్చినట్టు ఆ పేపర్స్ పట్టుకొని దాన్ని చూస్తూ చదువుతూ ఉన్నాడు. జనాలు నిజమేనేమో, అఫీషియల్గా నోట్ వచ్చిందేమో అని అనుకోవాలి. మీరు గమనిస్తే 10 రూపాయలు ఇచ్చినోడు కూడా ప్రమోషన్ చేసుకుంటాడు. అలాంటిది 1000 కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభాసు ప్రమోషన్ చేసుకోకుండా ఎలా ఉంటాడు? ఒకవేళ ఇస్తే గనక ఎవరికి ఇస్తారు? ప్రధానమంత్రి మోడీ గారికి, రక్షణ శాఖ సంబంధించినటువంటి రాజ్నాథ్ సింగ్ గారికి, అమిత్ షా గారికి, ఇలా మన ఇండియాకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులకు ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఆయన 1000 కోట్ల రూపాయలు చెక్కులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇస్తే 2 కోట్లు 3 కోట్లు 5 కోట్ల వరకు ప్రభాస్ ఇచ్చారు. గతంలో చూస్తే
కేరళ వరద బాధితులకు కూడా ఆయన భారీగా విరాళాలు ఇచ్చారు. 5 కోట్ల వరకు ఏమో ఇచ్చారనుకుంటా. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చినటువంటి వరదలప్పుడు 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇలా ప్రభాస్ ఇవ్వడమే కాకుండా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు, ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఇలాంటి విపత్తులలో ప్రజలకు అండగా నిలబడ్డారు. ఆయా ప్రభుత్వాలకు అండగా నిలబడ్డారు. సీఎం రిలీఫ్ ఫండ్కి వాళ్ళు కోట్లాది రూపాయల విరాళాలు ఇస్తూ వస్తున్నారు కూడా. కానీ ఇలాంటి 1000 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభాస్ లాంటి ఒక పాన్ ఇండియా హీరో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే ఇస్తారు. అది కాకుండా పెద్ద ఈవెంటే జరుగుతుంది ఇంత మొత్తంలో ఇవ్వాలంటే. మరి ఆ మాత్రం అవగాహన లేకుండా ప్రభాస్కి సంబంధించినటువంటి అఫీషియల్ అకౌంట్ నుంచి కానీ, లేదా ప్రభాస్కి సంబంధించినటువంటి పిఆర్ టీం కానీ, లేదా ప్రభాసే నేను ఇవ్వబోతున్నాను చెప్పడము ఏదో ఒకటి జరుగుతుంది కదా. మరి ఏది లేకుండా గాలి వార్తల్ని అంతే గాలిలోకి మీరు పంపిస్తూ ఉంటే ఎట్లా? అర్థం చేసుకోకపోతే ఎట్లా? మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఏమైంది? సరే, సోషల్ మీడియాలో ఎవరో ఒకరు ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తా ఉన్నారు. ప్రభాస్ 1000 కోట్ల రూపాయలు ఇవ్వంగా మిగతా హీరోలకు ఏమైంది? మిగతా హీరోలు కూడా ఇవ్వచ్చు అంటూ ఇక కొంతమంది అయితే దీన్ని మరో స్టేజ్కి తీసుకెళ్తున్నారు. ఫ్యాన్స్ మధ్యన ఒక వారే జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో. అయితే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇది ఒక ఫేక్ న్యూస్, ఇది తప్పుడు వార్త. ప్రభాస్ కనుక ఇవ్వాల్సి ఉంటే అది అఫీషియల్గా ఈ పార్టీకి ఎప్పుడో అనౌన్స్ అయ్యేది. ఇది ఆయన నోటి ద్వారానే బయటకు వచ్చేది, ఆయన ట్విట్టర్ అకౌంట్ ద్వారానే చెప్పేవారు. ఇది కంప్లీట్గా అఫీషియల్గా జరిగే కార్యక్రమం. 1000 కోట్ల రూపాయలు అంటే ఆషామాషి కాదు. మరి 1000 కోట్ల రూపాయలు ఆయన ఇవ్వబోతున్నట్లు, త్వరలోనే అది జరగబోతున్నట్లు ఇలా తప్పుడు వార్తలు క్రియేట్ చేసి జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఫైనల్గా ఈ వార్త వెనుక వాస్తవం ఇదే. ఇది పచ్చి అబద్ధం.